ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు పుష్ప 2 గేమ్ చేంజర్ చిత్రాలపైనే ఉంది. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ చిత్రాలుగా రూపొందడం ఒక కారణమైతే అగ్ర దర్శకులు సుకుమార్, శంకర్, పాన్ ఇండియా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ క్రేజ్ మరో కారణంగా ఈ సినిమాలపై అంచనాలు ఏర్పడడానికి ఉపయోగపడ్డాయి. అంతేకాక పుష్ప విషయంలో మాత్రం పుష్ప కథ నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్ మేనరిజం, పాటలు, ఫైట్ సీన్స్, సుకుమార్ టేకింగ్ అన్ని కూడా ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఏంటో చూస్తే గేమ్ చేంజర్ కథ పొలిటికల్ డ్రామాగా ప్రజా సమస్యలపై సామాజిక అంశంగా రూపొందించారని తెలిసిందే. ఏం చేశాడు వాడు? ఇందులో రామ్ చరణ్ 2 కీలక పాత్రల్లో నటిస్తున్నారని, ఒకటి ఐఏఎస్ పాత్ర కాగా రెండవది అప్పన్న పాత్రలో గ్రామీణ ప్రాంతంలో ప్రజా లీడర్ గా నటించాడని టీజర్ లో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఐఏఎస్ పాత్రలో మాత్రం రామ్ చరణ్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా, ఎవరికీ వినని హీరోగా తన పని తాను చేసుకుంటూ పోతాడని, ముఖ్యంగా ఐఏఎస్ పాత్రలో కథలో భాగంగా హైడ్రా తరహాలో రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల అక్రమ కట్టడాలను కూల్చివేస్తాడని తెలుస్తోంది. ఇందుకు గాను టీజర్ లో కూడా కొన్ని భారీ కట్టడాలను కూల్చే ఒక షాట్ కూడా చూపించారు. అయితే ఇది హైడ్రా లాంటి ఒక సీరియస్ అంశమేనని, సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా కీలకంగా మారబోతుందని కూడా సమాచారం. కాగా ఈ హైడ్రా ఎపిసోడ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సంఘటనలను చూసి కావాలని పెట్టలేదు. ఈ సినిమా కథ రాసినప్పుడే 3 సంవత్సరాల క్రితం దర్శకుడు శంకర్ కు ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నారు. మరి యాదృచ్ఛికంగా కరెక్ట్ గా ఇదే సమయంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు హైడ్రా చర్యలు చేపట్టడం, ఇప్పుడు ఈ చిత్రంలోని ఈ సీన్ 2 కూడా ఒకేసారి జరగడం గమనార్హం. ఇక గేమ్ చేంజర్ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా, ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరామ్ తదితరులు నటులు కీలక పాత్రలో నటించారు. మొత్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాన్ ఇండియా అన్ని నగరాల్లో చిత్రాన్ని భారీ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు దర్శకుడు శంకర్ మరియు దిల్ రాజు చిత్ర బృందం.